బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటివి నాగ్. అక్టోబర్ మాసంలో కనుక మనం చూసుకుంటే ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈ రోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ సురేష్ గారు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హలో అండి నాగరాజు గారు. అక్టోబర్ మాసంలో దేవీ నవరాత్రులు కూడా ఉన్నాయి. సో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? సో మీరు చెప్పినట్లు అక్టోబర్ మంత్ చాలా విశిష్టతతో కూడుకున్న మంత్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మంత్ బిగినింగ్ నుంచే మనకి మహాలయ అమావాస్య వస్తుంది. ఆ తర్వాత మనకి అదే రోజు సెకండ్ డే మనకి సూర్యగ్రహణం కూడా ఉంది. తర్వాత మాస శివరాత్రితో స్టార్ట్ అవుతుంది. దేవీ నవరాత్రులు, విజయదశమి, తర్వాత అట్ల తెద్దే, తర్వాత మనకి ధనత్రయోదశి, చతుర్దశి, దీపావళి పండుగతో ఎండ్ అవుతుంది. సో ధనుసు రాశి కనుక చూస్తే వీళ్ళు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం మొత్తం కలిపి మనకి ధనుసు రాశి కింద చెప్పుకోవాలి మనం. అదే పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఏ, యో, బా, బి, భూ, ధా, భా, ధా, భే ఈ అక్షరాలు మోర్ ఆర్ లెస్ ఇదే సౌండ్తో ఉన్న పేర్లు అంతా కలిసి కనుక వాళ్ళ ఫస్ట్ లెటర్, వాళ్ళ పేరు తగిన ఫస్ట్ లెటర్, లేదంటే కామన్గా పిలిచే నేమ్ కనుక దీంతో ఉంటే వాళ్ళు కూడా ధనుసు రాశి వస్తారని మనం చెప్పుకోవాలన్నమాట. అయితే మనకి ప్రిడిక్షన్ చెప్పే ముందు మనం అనుకున్నట్లు మీరు కూడా పాయింట్అవుట్ చేసినందుకు ఈ మంత్లో వీళ్ళకి గోచారం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళకి ఉంది సూర్యగ్రహణంతో పాటు ఇంకేం జరిగిందంటే వీళ్ళకి సన్ వచ్చేటప్పటికి తులారాశిలోకి 16వ తారీఖున షిఫ్ట్ అవుతున్నాడు. తర్వాత 10th నుంచే మెర్క్యూరీ అదే తులారాశిలో ఉన్నారు. తర్వాత వృశ్చిక రాశిలోకి శుక్రుడు ప్రవేశించాడు 13వ తారీఖున. తర్వాత గురువు వచ్చేటప్పటికి, కుజుడు వచ్చేటప్పుడు వీళ్ళకి 20వ తారీఖున షిఫ్ట్ అవుతూ ఉన్నారనమాట. ఈ ప్లానెట్ పొజిషన్ కనుక మనం చూసుకొని ప్లస్ గ్రహణాన్ని కూడా మనం కన్సిడరేషన్ చేస్తే వీళ్ళకి ఎలా ఉంటుందంటే మనకి సూక్ష్మ గోచారం కింద కన్సిడరేషన్ చేస్తే వీళ్ళకి ఏదైనా కనుక పని చేస్తే ఆ పని 100% అయిపోతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ వెళ్తారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ ప్రాబ్లం మిస్ అవుతుంది. బట్ వీళ్ళు కొంచెం వాళ్ళకే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎప్పుడు అవుతుంది కదా 99% ఎందుకు కావట్లేదు అన్న యాంగిల్ వెళ్ళిపోయిన తర్వాత శోకం, బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా సౌఖ్యంగా ఉంటారు. అభయం చాలా చక్కగా హ్యాపీగా ఉండి సెక్యూరిటీగా ఉండే మంత్రం మనం చెప్పుకోవాలి. ఇది 17th ముందు. తర్వాత 17 తర్వాత ఎలా ఉంటుంది మనం చూసుకుంటే వీళ్ళకి విత్త లాభం, వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా లాభంగా ఉంటుంది. శోకం, కొంచెం బాధ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మంచి హెల్త్ ఉంటుంది, ఫైనాన్షియల్ గెయిన్ ఉంటుంది. మనం పుష్టిం అర్ధప్రాప్తిం అని చెప్తారనమాట. ఈ ప్రకారం కనుక చూసుకుంటే ఒక రకంగా వీళ్ళకి 70% బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట. సూర్యుడు వీళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నాడు అందులో 17th నుంచి 27th ఈ 10 days సూర్యుడు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి 7th హౌస్, తర్వాత 5th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే 7th హౌస్లో 11th హౌస్లో సూర్యుడు ఎంట్రీ చాలా యోగ్యతను వీళ్ళకి ఇస్తుందని చెప్పాలన్నమాట. ఏ విధంగా వస్తుందంటే అర్ధ స్వకులాచార అని చెప్తారంటే ధనం ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పద్ధతులు, వాళ్ళ యాన్సిస్టర్ ఫాలో అయ్యే ప్రొసీజర్స్, ట్రాడిషన్స్ అని చక్కగా ఫాలో అవుతూ ఉంటారు. ఇంటిలో ఎప్పుడు శుభకార్యం జరుగుతూ ఉంటుంది. నిత్య మాధుర్యం భుక్తిచ్చ, ఇప్పుడు తీయని పదార్థాలు తినటం, మంచి భోజనం చేయటం, వస్తువులకు, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో గవర్నమెంట్ అఫీషియల్తో చక్కగా ఉండటం, ఈ విషయాలన్నీ వాళ్ళకి చాలా యోగ్యతనిస్తని చెప్పుకోవాలి. అదే 5th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి కొంచెం లేజినెస్ ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత హృదయంలో సంకటం, స్నేహితుల వల్ల ఇబ్బంది, తర్వాత లవ్ మ్యారేజ్ రిలేటెడ్, తర్వాత రొమాంటిక్ రిలేటెడ్ విషయాల్లో వీళ్ళు అన్కంఫర్ట్గా ఫీల్ అయిపోయే కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి. తర్వాత పిల్లలకు కూడా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి ఎక్కువ ఇబ్బంది పెట్టే విషయంగా అని చెప్పాలి. సో ఈ విధంగా చూస్తే మనకి 11th హౌస్లో సూర్యుడు చాలా యోగ్యతనిచ్చి బలంగా ఇస్తాడు. సూర్యుడు వీళ్ళకి 70% అనుకూలంగా ఉన్నారు, ఒక 30% ప్రతికూలంగా ఉన్నారని మనం చెప్పుకోవాలి. కుజుడు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఈ హౌస్లో ఏ అన్నిటి హౌస్లో కూడా కుజుడు అంత యోగ్యతనివ్వడు. కుజుడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఇబ్బందులు పెడతారంటే వీళ్ళకి అన్న వస్త్రాదులకు లోటు, తర్వాత బంధువులతో ఎడదగని విరోధం, ఇబ్బంది కలిగించే మాటలు వినట, కుమారులతో సోదరులతో ఫైటింగ్లు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అదే 10th హౌస్లో కూడా ఉండటం వల్ల నిత్య క్లేశం, ఎప్పుడు ఏదో ఒక మనసుతో బాధపడుతూ ఉంటారు. రోగాలు, తర్వాత ఫుడ్ వచ్చేటప్పుడు జంక్ ఫుడ్ తిని ఎక్కువ తిరుగుతూ ఉంటారు. తర్వాత అనవసరంగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఉద్యోగంలో లేదంటే ఏదైనా పనిలో చేస్తే కార్య విఫలం, సరైన రిజల్ట్ రాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. శత్రుత్వం పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి. అదే కుడు 2nd హౌస్ను కూడా చూడటం వల్ల కుటుంబానికి సంబంధించి, ధనానికి సంబంధించిన విషయాల్లో అంత హ్యాపీగా ఉండదు. వాళ్ళకి సంబంధించి దుర్మార్గులతో సహవాసం, వీళ్ళు బ్యాడ్ కంపెనీతో ఉండేసి డబ్బులు అనవసరంగా పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత మాట కూడా కఠినంగా మాట్లాడటం, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయటం, ఈ విధంగా ధనానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో అనుకూలంగా చూపించడం చెప్పాలి. బేసికల్గా వీళ్ళకి చూస్తే చాలా హోలిస్టిక్గా ఉండాలి. తర్వాత ఇంటర్పర్సనల్ స్కిల్స్ చాలా చక్కగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళకి. అదే శుక్రుడు వీళ్ళకి 6th హౌస్లోనూ 12th హౌస్లో ఉండటం వల్ల ఇది కొంచెం మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. గురుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 13th నుంచి శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆయుధ పీడ,
చోర భయం, కష్టాలు, భయము, వ్యవసాయ అధికార్యములకు సంబంధించిన విషయాలు విఘ్నాలు కలుగుతాయి. అది కొంచెం మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకున్నట్లు సుఖప్రాప్తి, అధికంగా వ్యయం స్పెండ్ చేయటం, ధనలాభము కూడా చూపిస్తూ ఉండని చెప్పాలి. 6th హౌస్లో సేమ్ శుక్రుడు ఉండటం వల్ల అది కూడా మంచిది కాదని చెప్పుకోవాలి. బంధువులతో వైరము, కుటుంబంలో వివాదము, ఆయాసము, వృధా ప్రయాసాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత రుణానికి సంబంధించిన విషయాలు, ధనానికి సంబంధించిన విషయాలు చిక్కులు కలిగే అవకాశం ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి. సో ఈ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళకి ఒక 60% పవర్ పాజిటివ్గా ఉందని చెప్పుకోవాలి. అది కూడా సూర్యుడి వల్ల. మిగతా విషయాలు ఆల్మోస్ట్ ఒక 50-40% అంత అనుకూలంగా లేదని మనం చెప్పుకోవాలన్నమాట. అంగగోచారం అని ఇంకొక కాన్సెప్ట్ ఉందండి. ఇది కనుక చూసుకుంటే నక్షత్రం ప్రకారం మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే శుక్రుని వల్ల వీళ్ళకి నాశనం, ఏదైనా పని కనుక చేస్తే అనవసరమైన గొడవలతో వచ్చేసి అంటే రావాల్సిన లగ్జరీ కంఫర్ట్ రాకుండా ఆ పనిలో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే బుధుడు వచ్చేటప్పుడు వీళ్ళకి సౌఖ్యాన్ని, పరవశాన్ని, చాలా చక్కటి సౌఖ్యాన్ని, తర్వాత హ్యాపీ మూమెంట్స్ని కలగజేసే అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడు వచ్చేటప్పటికి 28th తర్వాత వీళ్ళకి 28 వరకు వీళ్ళకి లాభాన్ని చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. అదే సూర్యుడు వచ్చేటప్పటికి దేహ పీడనం, శారీరకంగా అలసట అవన్నీ కలగజేసే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఎన్నున్నా కానీ ఈ మంత్ ఎండ్ చూసుకుంటే వీళ్ళకి ఒక లాభప్రదంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ పూర్వాషాఢ నక్షత్రం మనం చూసుకుంటే చక్కగా క్షేమంగా ఉంటారు ఈ మంత్ అంతా. తర్వాత చాలా పరవశం, హ్యాపీ మూమెంట్స్తో బంధువులతోటి, కుటుంబాలతో గడుపుతారు, సౌఖ్యంగా ఉంటారు, లాభంగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం ఒక రకంగా చెప్పుకుంటే బాగుందని మనం చెప్పుకోవాలి. అయితే శారీరకంగా వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉత్తరాషాఢ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు, తర్వాత పరవశంగా హ్యాపీగా ఉంటారు. అవుట్ ఆఫ్ 4 పాయింట్స్లో 2 పాయింట్స్ చాలా పాజిటివ్గా ఉంటాయి. పరవశంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. పరవశం అంటే విందులు, వినోదాలు, హ్యాపీ మూమెంట్స్ ఎక్కువ గడిపే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి ధనహీనత, దేహపీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ ప్లస్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం వీళ్ళకి ఎక్కువగా చూపిస్తుందని మనం చెప్పుకోవాలి. సో ఇక్కడ మనం ఈ గ్రహణ టైం కనుక మనం చూసుకుంటే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంచెం కాంప్లికేటెడ్ అయ్యే విషయం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి శని శతభిష నక్షత్రంలో ఫిఫ్త్ కార్యనాశనం కలిగిస్తూ ఉంటాడు. అలానే 7th హౌస్లో ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహు రోగాన్ని కలిగిస్తూ ఉంటారు. ఇవి 2 స్లో మూవింగ్ ప్లానెట్స్ కాబట్టి, ప్లస్ సూర్యుడు కూడా స్వాతి నక్షత్రంలో ఉండడంతో ఏదైనా గనక ఈయన పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఇలా మృత్యు నక్షత్రాల్లో 3 క్రూరమైన గ్రహాలు వీళ్ళని వేధిస్తూ ఉన్నాయని మనం చెప్పాలి. ఇది జ్యోతిష శాస్త్రం ప్రకారం పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు చాలా కాంప్లికేటెడ్ విషయాలు ఫేస్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి మనం ఏం చెప్తామంటే మృత్యు నక్షత్రాలు కాబట్టి ఆయుష మృత్యుంజయ హోమం వీళ్ళు కనుక చేసుకోలేదు, అట్లీస్ట్ ఆయుష హోమం కనుక చేసుకోగలిగితే మిగతా నక్షత్రం వాళ్ళంతా వీళ్ళకి మహాన్యాసంతో కూడిన ఏకాదశ రుద్రాభిషాన్ని కనుక చేయించుకోగలిగితే మానసికమైన ప్రశాంతత కుదురుతుంది. బట్ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళైతే ఎంత త్వరగా అంత తొందరగా ఆయుష్ హోమాన్ని కానీ ఆయుష్ మృత్యుంజయ హోమాన్ని పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు చేయించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఇంపాక్ట్ వీళ్ళకి ఆల్మోస్ట్ 3 to 4 months, 5 months, 6 months కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి. వెరీ గుడ్ సార్. కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా వరకు. కరెక్ట్ అండి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్. థ్యాంక్ యూ అండి నారాయణ గారు. వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీ లైఫ్ స్టైల్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే, లేదంటే చాలా జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం యాంగ్జైటీ లేకుండా, బాధలు లేకుండా, అప్పులు లేకుండా అయితే ఉండవు. బట్ ఏదైనా ఒక మంచి రెమెడీ తోటైనా సరే మనల్ని మనం ఫస్ట్ ప్రశాంతంగా ఉంచుకొని స్పిరిచువల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యి, సో మనకు ఉండేటువంటి ఏవైతే నెగటివ్ ఆస్పెక్ట్లో చూసినటువంటి జరిగినటువంటి ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడాలి అనుకునేటువంటి వాళ్ళు, ఒక మంచి రెమెడీ తోటి ఒక మంచి రిజల్ట్ చూడాలి అనుకునేటువంటి వాళ్ళు త్రూ హోమం అయినా సరే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు సురేష్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ముఖ్యంగా దేవి నవరాత్రులు రాబోతున్నాయి, వాటికి సంబంధించినటువంటి వాటిలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఏ విధంగా జరుపుకుంటే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళైనా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.